హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను వెల్లుల్లి ఫ్రాన్స్ ఫ్రై చేస్తున్నాను. నిన్న మేము రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు అక్కడ వెల్లుల్లి ఫ్రాన్స్ ఫ్రై ట్రై చేసామన్నమాట. చాలా టేస్టీగా ఉండే, బట్ క్వాంటిటీ అనేది చాలా తక్కువ వచ్చింది. సో ఇవాళ నేను అది మా ఇంట్లోనే ట్రై చేస్తున్నాను అనమాట. ఫస్ట్ ఆయిల్ వేసుకొని ఆ ఫ్రాన్స్ వేసుకొని కొద్దిగా ఉప్పు పసుపు వేసి వేయించి దాంట్లోంచి వాటర్ వస్తుంది, అవన్నీ వెళ్ళిపోయాక వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత కడాయిలో ఆయిల్ వేసి ఎల్లిపాయలు అనేది ఎక్కువగా వేసి 2 ఎండుమిర్చి వేసి కొద్దిగా ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసి బాగా వేగాక దాంట్లో ఉప్పు పసుపు ధనియాల పొడి అండ్ మిరియాల పొడి వేయాలి. ఇందులో కారం అవసరం లేదు. కొంచెం కారం ఎక్కువ కావాలంటే మీరు వేసుకోవచ్చు, బట్ అయితే నేనైతే వేయలేదు. ఇవన్నీ వేగాక నేను ఇంతకుముందే ఫ్రాన్స్ అనేది ఫ్రై చేసి పెట్టాను కదా, వాటర్ అన్నీ పోయేటట్టు అవి ఇందులో వేసేసుకొని మంచిగా కలుపుకొని కొద్దిగా ఫ్రై అయ్యాక తీసేసుకుంటే చాలా టేస్టీగా ఉండే. ఇది తిన్నాక హోటల్లో దానికంటే ఇదే బాగుంది అన్నారు మా వారు. అండ్ మీరు ఇలా ఫ్రై అయిన తర్వాత కడాయికి ఇలా అడుగున పడుతుంది కదా, అది మీ ఎంతమందికి ఇష్టం? నాకైతే చాలా ఇష్టం. సో ఇక్కడ మా చెల్లి అండ్ జస్విత టేస్ట్ చేస్తున్నారు. నిన్న రెస్టారెంట్లో ఈ ఫ్రాన్స్ తిన్నప్పుడు జస్వితకి చాలా కారంగా అనిపించింది, బట్ నచ్చింది. సో ఇవాళ తనకి తగ్గట్టుగా కారం తక్కువ వేసి చేయడం వల్ల తను బాగా ఎంజాయ్ చేసింది. అండ్ మా చెల్లి అస్సలు ఫ్రాన్స్ తినదు, అలాంటిది కూడా తను తిన్నది, తనకు కూడా చాలా బాగా నచ్చింది. ఈ రెసిపీ మీరు అందరు కంపల్సరీ ఇంట్లోనే ట్రై చేసుకోండి. ఎందుకంటే ఈ మధ్య రెస్టారెంట్లలో చూస్తున్నారు కదా, ఫుడ్ బాగుండట్లేదు అనేసి చాలా కంప్లైంట్స్ అయితే వస్తున్నాయి. కాబట్టి ఇలాంటి రెసిపీస్ అన్నీ ఇంట్లోనే ట్రై చేసుకొని తినండి.